ఓం శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో వేళ 4వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామున లేచి తన స్నేహితురాలతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి 4వ పాసురంలో శ్రీరంగనాథుని ప్రార్థించింది. ఆ పాసురాన్ని మనం ఇప్పుడు చెప్పుకుని భావం కూడా చెప్పుకుందాం. ఆలిమలై కన్నా ఒன்று నీకై కరవేల్ ஆழியிற்புக்கு முகந்து கோடார்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாளாதே சாரங்கு முதைத்த திறமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిలిందేలో రెంబావాయ్. ఇప్పుడు ఈ పాత్రానికి మనం తెలుగులో భావం చెప్పుకుందాం. గంభీరమైన స్వభావము కలవాడవై వర్షము కురిగినట్టి ఓ మేఘదైవతమా, నీవు వర్షజలమునను గ్రహించు దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపవద్దు. గంభీరమైన సముద్రము మధ్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపించుము. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరం వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘ బాహువుల జంటలో కుడి చేతి అందలి చక్రాయుధం వలె మెరయుచూ ఎడము చేతి అందలి శంఖావలే మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శాగ్గమను ధనస్సు నుండి వెడలివచ్చు బాణముల వలె వర్షధారలు లోకమునంతను సుఖింపజేయునట్లును మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయనట్లును వర్షించుము అని ఆండాళ్ళు ఈ పాసురములో ప్రార్థించుతున్నది. వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయములో సస్య సమృద్ధికి పుష్కలముగా పైర్లు పండుటకు వర్షపాతము సమృద్ధిగా నుండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతమును ఆరంభించిరి. కావున ఇట్లు ప్రార్థించాను. ఈ పాసురంలో పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని మేఘాలను అడుగుతూ గోదాదేవి శ్రీరంగనాథుని ప్రార్థించింది. ఓం శ్రీమత్యే గోదాదేవియే నమః. ఓం నమో నారాయణాయ.